శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు మనకి, ఇల్లు అలకంగానే పండగ గాదురా బిడ్డ అని. ఎస్ ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యంగా జరిగింది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్లీన్ చీట్ వచ్చిందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్, కవిత గారు అండ్ సుసైడ్ అండ్ 23 మంది రిలీఫ్ అయిపోయి పార్టీలు చేసుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అండ్ ఏదో సాధించడం అన్నట్టు ఇంటర్వ్యూస్, పోడ్కాస్ట్లు, రీల్స్, వీడియోస్, అబ్బా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మొత్తం పేపర్లలో మొత్తం అదే సందడిగా మనం చూసాం. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఢిల్లీ హైకోర్టు మీరు 16 తారీఖు వాయిదాకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్కి, కవితకి అండ్ 23 మందికి. అయితే ఇదొక షాకింగ్ న్యూస్ అనేసి చెప్పుకోవచ్చు దేశ ప్రజలందరికీ. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అక్కడ పాలసీస్ జనరేట్ అయ్యాయి ఆల్రెడీ. ఆ పాలసీస్ వల్లనే ఇదంతా జరిగిందనేసి అందరికీ తెలుసు. కానీ క్లీన్ చీట్ రావడం ఏందని ఇంతకుముందు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇది ఢిల్లీ హైకోర్టు వేదికగా మళ్ళీ వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు దీంట్లో లీగల్ గ్రౌండ్స్ ఏంటి, కేసు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇన్నిసార్లు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు, అసలు సిబిఐ, ఈడీ ఏమని నిన్న కన్వే చేసింది హైకోర్టుకి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 27న అరవింద్ కేజ్రీవాల్, సుసోడియా, కవిత అండ్ 23 మందికి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తూ రోజ్ ఏవియేషన్ కోర్టు తీర్పునిచ్చింది. అండ్ ఇక్కడ ఎవరైతే అధికారులు వీళ్ళ మీద కేసులు పెట్టారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది. నిజంగా అసలు ఆ లోయర్ కోర్టు ఎందుకు అలా ఇచ్చిందో కూడా మనకు తెలియదు. అసలు ఏం గ్రౌండ్స్, జస్ట్ ఒక 12 రోజుల్లోనే 600 పేజీలు ఇక్కడ తీర్పును వెలువరించేసింది. జస్ట్ 12 డేస్లోనే ఇక్కడ లోయర్ కోర్టులో అది వచ్చేసింది, ఆ వర్డిక్ట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ నిన్న ఢిల్లీ కోర్ట్ ఆర్డర్స్ ఏంది నిన్న ఇచ్చింది మళ్ళీ వీళ్ళకి, అరవింద్ కేజ్రీవాల్కి, సుసోడియాకి అండ్ కవిత గారికి అండ్ 23 మందికి. అంటే నిన్న ఢిల్లీ హైకోర్టు ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే అధికారుల మీద లోయర్ కోర్టు ఆదేశించిందో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని అది స్టే విధించింది నిన్న. ఎందుకు ఆ స్టే విధించిందంటే ఇక్కడ ఈడీ కేసు కూడా ఇంకా పూర్తి కాలేదు, అసలు ఎందుకు ఇది చేసేది అనేసి మళ్ళీ 16 తారీఖు వాయిదా వేసింది. అయితే ఇక్కడ ముడుపులు, హవాలా లావాదేవీలు కింది కోర్టు ఏం చేసిందంటే అసలు అక్కడ 46 కోట్లు అక్కడ హవాలా జరిగింది, ఢిల్లీ గోవా ఎలక్షన్స్లో జరిగింది అని చెప్పి వీళ్ళంటే దాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళ సొంత ఎజెండాలతోనే ఒకడు వెళ్ళిపోయారంట. అక్కడ అది వాదించినా కూడా వాళ్ళు వినలేదంట. అసలు ఇది ట్రయల్లోనే ఉన్నప్పుడే కేసు డిస్మిస్ ఎలా చేస్తారు, అసలు వాదనలు వెళ్ళి ఇక్కడ మ్యానిపులేషన్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఎవిడెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి, ఈ సైంటిఫికల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, ఈ ఎవిడెన్స్ అన్ని ఉన్నా కూడా మీరెందుకు ఇట్లా డిశ్చార్జ్ చేసిందని సిబిఐ అక్కడ అపీల్ చేసింది హైకోర్టులో. ఇక్కడ ఇగ్నోరింగ్ కీ విట్నెస్, ఇక్కడ ఆల్రెడీ ఏదైతే విట్నెస్ అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నా కూడా, వాళ్ళు అప్రూవర్గా మారినా కూడా ఆ కన్ఫెషన్ని కూడా లోయర్ కోర్టు తీసుకోలేదంట మిత్రులారా. ఇక్కడ వాట్సాప్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిత్రులారా, ఇక్కడ బుచ్చిబాబు అనే ఒక పర్సన్ తోని జిఓఎం సిఫారసులు చేసిన ఆర్డర్స్ దాంట్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సిబిఐ నిన్న కన్ఫ్యూజ్ చేయడం కూడా జరిగింది. ట్రయల్లోనే ఉంది, ఇప్పుడే జస్ట్ వాళ్ళు డిస్పోజ్ పిటిషన్ పెట్టిన వెంటనే డిస్మిస్ చేసేసింది. అసలు దీంట్లో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది, మేము ఇక్కడ ఎవిడెన్స్ అంతా ప్రూవ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది కదా, వాట్సాప్ ఎవిడెన్స్ ఉంది, విట్నెస్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా అప్రూవల్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాక కూడా మీరు ఎలా ఇది డిశ్చార్జ్ చేస్తారని చెప్పేసి నిన్న హైకోర్టుకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినారియోలు చూసుకుంటే వాట్సాప్ చాట్స్ కానీ అండ్ అక్కడ విట్నెస్ ఎవరైతే అప్రూవల్గా మారారో ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఈ ఉచ్చు అనేది బిగిస్తూనే ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్కి, సుసోడియాకి అండ్ కవిత అండ్ 23 మందికి ఇది కంపల్సరీగా మళ్ళీ వీళ్ళకి ఆ కేస్ కంటిన్యూ అవుతుందనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ విచారణ మనకి వాయిదా 16 తారీఖున ఏమొస్తుంది ఏంటి అనేది మనం 16 తారీఖున మళ్ళీ మాట్లాడుకుందాం మిత్రులారా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.